రౌడీ షీటర్ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తన కొడుకును చంపేస్తానని సీఐ నాగరాజు హెచ్చరించారని ఆరోపించారు. దండ రెడీ చేసుకో అని సీఐ అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడి గోర్లు పీకేసి చిత్రహింసలు పెట్టారని మండిపడ్డారు. సీఐ నాగరాజే చంపారని విజయలక్ష్మి స్పష్టం చేశారు. తాము జనసేన టీడీపీ కోసం పనిచేశామని సాయి కృష్ణ మేనమామ నవరంగ్ తెలిపారు. తాము పోలీసులకు వ్యతిరేకం కాదన్నారు. నాగరాజు చేసిన అన్యాయంపై పోరాటం చేస్తున్నామని స్పష్టం చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సాయి కృష్ణపై 2 కేసులు మాత్రమే ఉన్నాయని అడ్వకేట్ కనకదుర్గ తెలిపారు. ఈ కేసుల్లో తీసుకొచ్చి పోలీసులు కొట్టారని ఆరోపించారు. రాజకీయాలతో సాయి కృష్ణకు సంబంధం లేదని స్పష్టం చేశారు. సాయి కృష్ణపై పెట్టిన కేసుల్లో నేరం నిరూపణ కాలేదని మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు తెలిపారు. కేసులకు భయపడి మార్కాపురం వెళ్లి బతికేవాడన్నారు. 350 రూపాయల కూలీగా పనిచేసుకునే వాడిని మాఫియా డాన్ అని ఆరోపించారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని కోరారు. సోషల్ మీడియాలో 100 పోస్టులు పెడతారండి. ఐటీడీపీ వాళ్ళు మా వాళ్ళే పెడతారు, జనసేన వాళ్ళు పెడతారు, వాళ్ళకి ఆపోజిషన్గా వైసీపీ వాళ్ళు పెడతారు. ఇది కామన్గా జరుగుతున్న రాజకీయం. దీనికి ఈ కేసుకి సంబంధం లేదు. దీనికి అంబటి రాంబాబు గారికి, ఈ పార్టీకి, వైసీపీ నాయకులకి సంబంధం లేదు. ఇది మా ఫ్యామిలీ విషయం. మేము ఎలా పరిష్కరించుకోవాలో మాకు తెలుసు. అంబటి రాంబాబు గారు మా కులస్తుడు, మాకు అవినిగట్ నుంచి సుపరిచితుడు. ఆ సింహాద్రి రమేష్ గారు మా ఫ్యామిలీ మెంబరు. అవినాష్ గారితో కూడా మాకు సంబంధాలు ఉన్నాయి. చెన్నపాటి సీను గారితో ఉన్నాయి. ఈ విజయవాడలో ఉన్న ప్రతి నాయకుడితో ఉన్నాయి. దీనికి రాజకీయాలకి సంబంధం లేదు. తల్లికి అన్యాయం జరిగిందంటే రాజకీయాలు ఎందుకు తీసుకొస్తారు? తల్లికి అన్యాయం జరిగిందంటే ఇవన్నీ ఎందుకు తెస్తారు? ఒక ఆడబిడ్డ ఏడుస్తుంటే కన్నీళ్లు కరగలేని మనుషులు కూడా ఒక రాజకీయ నాయకులేనా? దీనికి పార్టీలకి ఏంటి సంబంధం? మీరు నిజంగా నిజాయితీ పరులైతే స్టేషన్ మీద మీరు విచారణ జరిపించండి. సిట్ చేత విచారణ చేపించండి, సిబిఐ చేత విచారణ చేపించండి. నిందితులను బయటకు తీసుకొచ్చి 302 కేసు కట్టి మా వాడు దుర్మార్గుడు అన్నారు కదా. ఇప్పుడు సిఐ ఏంటి? గాంధీ మహాత్ముడా? సిఐ మంచివాడా? సిఐ పక్కన ఉన్న కానిస్టేబుల్ మంచివాళ్ళ? వాళ్ళని ప్రశ్నించరా? వాళ్ళు చేసే తప్పులు కాదా? మా వాడు చేసిన తప్పు అయితే సిఐ చేసింది కూడా తప్పే.